హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఓం శ్రీ గురుభ్యో నమః. రామాయణంలో మనకి తెలియని ఇంకొక రహస్యం ఉందండి. అది ఈరోజు తెలుసుకుందాం. మాత ఒక రోజండి ఎవరికి చెప్పకుండా తెల్లవారుజామున సరయూ నదికి వెళ్ళి అక్కడ పూజలు చేసి సరయూ నదితో ఆడుకుంటుంది కదండి. అదే ప్రదేశంలో ఇప్పుడు అయోధ్య స్త్రీలండి మాత కోసం ప్రార్థిస్తున్నారు. ఉష మీనాక్షిని ఒక చోటుకి తీసుకెళ్తానంది కదండి. రోజు కంటే ముందే లేచి పవిత్ర జ్వాల ముందు మంత్రం చదివి సోమ మీనాక్షి గదికి రాబోయే ముందే సిద్ధంగా ఉంటుందంట. తర్వాత ఇద్దరు రాజమందిరం నుంచి నిశ్శబ్దంగా బయటపడతారు. మీనాక్షిని సోమ సరయూ నది వైపు తీసుకెళ్తుందండి. దాని ఒడ్డున వీళ్ళిద్దరూ నడుస్తూ ఉంటారు. అక్కడ వీళ్ళకి స్త్రీల మంత్రోచ్చారణ వినపడుతుందండి. ఏంటి వినపడుతుంది నాకు అని మీనాక్షి ఎంతో ఆశ్చర్యంగా అడిగితే సోమ నవ్వుతుందంట. నీకు నేను చూపించాలన్నది ఇదే, నీకు ఆ ప్రదేశం గుర్తుందా అని అడుగుతుందండి. ఆ శబ్దం వస్తున్న వైపుకు చూపిస్తూ అడిగితే సూర్యుని ప్రభాత కిరణాలలో వీళ్ళు అయోధ్యకు వచ్చినప్పుడు మొదటిసారిగా సీతామాత వీళ్ళందరినీ నదీ దేవత వద్దకు తీసుకువెళ్ళిన ప్రదేశంగా మీనాక్షి గుర్తిస్తుంది. ఇక్కడే కదా మా మాత నదీ దేవతతో ఆడుకుంది అని అంటుందన్నమాట ఎంతో క్యూరియాసిటీతో. ఇప్పుడు చూసి విను, ఆమె చెప్పింది ఇదే ప్రదేశంలో అయోధ్య స్త్రీలు మాత కోసం ప్రార్థిస్తున్నారు. సూర్యోదయానికి ముందేనండి వారందరూ ఇక్కడికి వచ్చి కొన్ని సంవత్సరాలుగా ఇలా ప్రార్థిస్తూ ఉన్నారంట. మొట్టమొదట ఒకే ఒక స్త్రీ అండి ఒంటరిగా వచ్చి నదీ దేవత కోసం మంత్రాలు పఠించి పాట పాడేదండి. తరువాత మిథిల నుంచి వచ్చి తమ రాజు రామునితో అడవికి వెళ్ళిన రాణి రక్షణ కోసం ప్రార్థించేదంట. తరువాత ఇంకొంతమంది వచ్చారు. ఇప్పుడు ఒక 10-12 మంది వచ్చి అందరూ కూడా సీతామాత యొక్క రక్షణ కోసం ప్రార్థిస్తున్నారు. ఆమె పట్ల ఒక విదేశీ రాణి తమకు ఏమాత్రమూ తెలియని వ్యక్తి గురించి వారు తీసుకునే శ్రద్ధ ఏదైతే ఉందో అది మీనాక్షిని కదిలించి వేస్తుందండి. సోమా, నువ్వు చెప్పింది సరైనదే. ఆమె పట్ల వీరు ప్రదర్శించే ప్రేమకు నా హృదయం ఉప్పొంగిపోతుంది అంటుందండి. ఇంతకంటే ఇవ్వదగిన గొప్ప బహుమానం ఇంకా ఏముంటుందండి. ఒకనొక రోజు ఆమె తిరిగి వచ్చినప్పుడు ఆ స్త్రీకి తన కృతజ్ఞతలు తెలుపుతుంది సీతామాత అండి. కానీ సోమ వారు మాత మొదటిగా నీటిలో కాలు పెట్టిన ప్రదేశంలో ప్రార్థన చేయటం వింతగా లేదా అని అడుగుతుందండి. ఇప్పుడు సరయూ నది ఎంతో ఉంది, ఎక్కడో ఒక దుక్కున వాళ్ళు చేయొచ్చు కదా. కానీ మాత మొట్టమొదటిగా ఆ యొక్క సరయూ నదిలో తన పాదం ఎక్కడైతే మోపిందో అక్కడ మాత్రమే ఆ స్త్రీ వచ్చి అక్కడ ప్రార్థన చేయటమే వీళ్ళకి కొంచెం వింతగా అనిపించింది అనమాట. ఏమీ లేదు, ఆ రోజు కేవలం అంటండి సీతామాత వీళ్ళతో ఆడుకోలేదండి. ఆ ప్రదేశాన్ని అంతా కూడా పవిత్రీకరించిందండి. దాంతో ఇది సంభవించగలదని ఆమెకి ముందు చూపు ఉందని మనకి ఈ విషయం స్పష్టం చేస్తుందన్నమాట. వారి ప్రార్థనలు సీతామాతకి చేరగల ప్రదేశాన్ని సృష్టించాలనుకుంది. అక్కడ నుంచి తాను వారిని చేరి అయోధ్య స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆశీర్వదించటానికై ఆ చోటును సిద్ధం చేసింది అని మనకి ఇక్కడ తెలుస్తుందండి. మరి మనం వారి వద్దకు వెళ్దామా అంటే సోమ తలకొట్టుకుంటూ మన రాజమందిరం నుండి వచ్చాం, వారి ప్రార్థనలకు మనం అంతరాయం కలిగించకూడదు కదా. స్త్రీలు స్వతహా ఏంటంటే ఉదయాన్నే బయటకు వెళ్ళడాన్ని మందిరంలో ఎవ్వరు ఒప్పుకుంటారు లేదో తెలియదు అసలు ఆ రోజుల్లో. వీళ్ళు మిథిల్ నుంచి వచ్చిన పరిచారకులు కనుక వీళ్ళని మాత్రం ఆ ద్వారం నుండి బయటకు వదిలారనమాట. నది ప్రక్కన గానం చేస్తున్న స్త్రీలను తలుచుకోవడం ఆ హృదయానికి ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి. తరచుగా రాత్రులు అలసటిగా ఒంటరిగా విచారంగా ఉన్నప్పుడు వారి పాట జ్ఞాపకం తెచ్చుకుంటే మీనాక్షి యొక్క హృదయం తేలికపరిచేదంట. మాత వెళ్ళి 7 సంవత్సరాలు గడిచాయండి. మీనాక్షి శరీరం అంతా ఇంకా బలహీన పడుతుంది. ఇంకా 7 సంవత్సరాలు నేను మాత తిరిగి వచ్చే వరకు జీవించాలి, ఉండాలా అని భయపడటం మొదలుపెట్టిందండి. అయితే తన మనసులో ఈ ఆలోచన మొదలైన వెంటనే ఆమె చివరి మాటలు జ్ఞాపకం చేసుకుంది. ఒకవేళ వాటిని నేను ఊహించుకున్నానా, వాటికి బయటకు బిగ్గరగా మాట్లాడటం నేను వినలేదు కదా అని, మనసులో మాత్రమే విన్నాను కదా అని ఈ సందిగ్ధాన్ని ఒకసారి సోమతో పంచుకుంటాను అనుకుంటుందండి. మీనాక్షి ఆ మాటలు చెప్పేటప్పటికి సోమ అంటుందండి, నువ్వేం ఊహించుకోలేదు, నేను కూడా విన్నాను. ఆమె నిన్ను మళ్ళీ చూస్తానని చెప్పడం జరిగి తీరుతుంది, దాన్ని మార్చగలిగేది ఏదీ లేదు అని చెప్తుండండి. ఆమె అప్పుడు మీనాక్షి మనసుతో మాట్లాడింది అది నీకు తెలిసిందా అని నిర్ఘాంతపోతుందండి. సోమ పక్కకు చూస్తుంది. ఎందుకంటే మీనాక్షిని ఓదార్చడానికి చెప్పిందో నిజంగా విన్నదో మీనాక్షికి తెలియదు కదా. నది వద్దకు వరకు వెళ్ళి నువ్వు నది వద్దకు వెళ్ళు, అక్కడ మాత మనల్ని తీసుకువెళ్ళిన చోటుకి వెళ్ళు, అక్కడ నీకు సమాధానం దొరుకుతుంది అని చెప్తుందండి. ఆమె చెప్పిన చాలా రోజులకు మీనాక్షి ఒంటరిగా బయటకు వెళ్ళగలిగిందండి. వీళ్ళు మాతతో కలిసి కూర్చున్న చోటు
ఒకప్పుడు స్త్రీలు ఉదయాన్నే మాత కోసం పాడి ప్రార్థించే చోట నిలబడి ఉంటుంది. ఇప్పుడు అది పవిత్ర స్థలం. అక్కడ మీనాక్షి చెప్పులు విడిచి మొదటిసారిగా నదిలోకి ప్రవేశిస్తుందండి. మిథుల్లోని పాత రోజులన్నీ జ్ఞాపకం వస్తాయి. అప్పట్లో దేనిని లక్ష్య పెట్టేవాళ్ళు కాదు కదా వీళ్ళసల. హఠాత్తుగా ఇన్ని సంవత్సరాల తరువాత మళ్ళీ మిథిలా వియోగం గుర్తుకు వచ్చి కన్నీళ్లు ఆపుకోలేకపోతుందండి. మోకాళ్ళ వరకు మునిగి నీళ్లు తన చుట్టూ వలయాకారంగా తిరిగొస్తాయి. నీళ్ళలో ఒంటరిగా ఉంటుందండి. కన్నీటితో ముఖం కడుక్కున్నట్లు ఉంటుందప్పుడు. ఎంతో మౌనంగా రోదిస్తుందండి. మాత, నేను నీకోసం ఎదురు చూడటానికి ప్రయత్నిస్తున్నాను కానీ నా శరీరం ఉండేటట్లు లేదు. నువ్వు తిరిగొచ్చే వరకు నేను ఉండనేమో, నన్ను క్షమించు, నిన్ను స్వాగతించడానికి నేను ఇక్కడ ఉండనని ఎంతో బాధపడుతుందండి. ఆ మాటలు అనగానేనండి మీనాక్షి మీద గాలిలో తేలుతోచిన ఒకానొక స్వరం వినపడుతుందండి. నేను నిన్ను మళ్ళీ చూస్తానని నీకు మాట ఇవ్వలేదా? ఆ స్వరం తన లోపల నుంచి వస్తుందో బయట నుంచి వస్తుందో మీనాక్షి చెప్పలేకపోతుంది. కానీ ఏదో తనని వెనక్కి తిరిగేటట్లు చేసింది. అక్కడ నది అంచున సీతామాత నిలబడి ఉండటం మీనాక్షి చూస్తుందండి. మోగపోతుందండి మీనాక్షి. కన్నీళ్ళు ఆగి ప్రశాంతత, ఉల్లాసం మీనాక్షి హృదయంలో ప్రవేశిస్తారంట. అయితే ఇప్పుడే నన్ను ఇంటికి ఆహ్వానించి మీనాక్షి అని ఎంతో మృదు స్వరంతో అంటుందండి. మాత, మీరు తిరిగి వచ్చేసారా? చిన్నగా నవ్వుతూ ఆమె ఆ నవ్వు ఆ విధంగా నీళ్లలో ఉండిపోతే, నీకు జలుబు చేస్తుంది కదా మీనాక్షి, నువ్వు నా శరీరం చలికి వణకటం గుర్తించుకుంటుందని ఆమె నదిలోని కొన్ని అడుగులు నడిచి పైకి రావడానికి సహాయం చేస్తుంది. ఆ తరువాత సీతామాత తన సాలువా తీసి మీనాక్షి చుట్టూ కప్పుతుందండి. తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియజేయండి.